హాయ్ వ్యూవర్స్, నమస్తే. నేను మీసాల శివ. థ్యాంక్ యూ ఫర్ ఓపెనింగ్ మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఈనాడు అఫీషియల్ అప్లికేషన్ ఉపయోగించి వార్తలు చదువుకోవటం ఎలా, న్యూస్ రీడింగ్ టెక్నిక్స్, టిప్స్ అండ్ ట్రిక్స్, ఇంకా ఈనాడు అఫీషియల్ అప్లికేషన్లో ఏ అన్లేబుల్ బటన్స్ ఉన్నాయి, వాటిని ఏ విధంగా లేబుల్ చేయాలి, సైలెంట్ బటన్స్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఏ స్పెషల్ ఎడిషన్స్ ఉన్నాయి, అవి మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి మొదలైన విషయాలన్నీ తెలుసుకుందాం. అంతకంటే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇదివరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియో అప్డేట్స్ మీ మొబైల్లో మెయిల్ ద్వారా నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు. ఈ వీడియోని పూర్తిగా చూసి ఖచ్చితంగా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోకి 25 లైక్స్ రావాలని నేను ఆశపడుతున్నాను. ఆ పైన మీ అభిమానం. ఇక ఈనాడు అఫీషియల్ యాప్ విషయానికి వస్తే, ఈ యాప్ రీసెంట్గా అప్డేట్ రావడం జరిగింది. మీరు ఓల్డ్ వెర్షన్ ఉపయోగిస్తున్నట్లయితే అప్డేట్ చేసుకోండి. సో రీసెంట్ అప్డేట్కి సంబంధించిన ఈనాడు అఫీషియల్ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుండి ఇన్స్టాల్ చేసుకోవచ్చు, అప్డేట్ కూడా చేసుకోవచ్చు. ప్లేస్టోర్లో గనక మీరు ఈనాడు అని సెర్చ్ చేసినట్లయితే మీకు ఈనాడు అఫీషియల్ అని చూపిస్తుంది. డెవలపర్ నేమ్ ఉషోదయ ఎంటర్ప్రైజెస్. సో యాప్ ఓపెన్ చేసి చూద్దాం. ఈనాడు యాప్ ఓపెన్ చేశాను. ఇందులో కొన్ని అన్లేబుల్ బటన్స్ని నేను ఆల్రెడీ లేబుల్ చేశాను. టాప్ లెఫ్ట్ కార్నర్లో ఒక అన్లేబుల్ బటన్ ఉంది, అది మెనూ బటన్. దాన్ని మొదట మనం లేబుల్ చేయడం నేర్చుకుందాం. నేను టాప్ లెఫ్ట్ కార్నర్లో టచ్ చేస్తున్నాను. సో ఈ అన్లేబుల్ బటన్ అని చెప్తుంది, ఇది మెనూ బటన్. నేను లోకల్ కాంటెక్స్ట్ మెనూ తీసుకున్నాను. స్వైప్ అప్ అండ్ రైట్ సింగిల్ ఫింగర్తో పైకి స్వైప్ చేసి వెంటనే రైట్కి స్వైప్ చేశాను. లేబుల్ అనే బటన్పై ట్యాప్ చేస్తున్నాను. లోకల్ కాంటెక్స్ట్ మెనూ ఓపెన్ చేసిన తర్వాత లేబుల్పై ట్యాప్ చేశాను. ఇక్కడ యాడ్ లేబుల్ పై ట్యాప్ చేశాను. కీబోర్డ్ ఓపెన్ అయింది. ఇక్కడ మెనూ అని టైప్ చేస్తాను. బటన్ నేమ్ మెనూ అని టైప్ చేద్దాం. మెనూ అని టైప్ చేసిన తర్వాత రైట్ సైడ్ సింగిల్ ఫింగర్తో స్వైప్ చేస్తున్నాను. ఓకే బటన్ పై ట్యాప్ చేశాను. ఇప్పుడు మెనూ అనే అన్లేబుల్ బటన్ లేబుల్ అయింది. టాప్ లెఫ్ట్ కార్నర్లో ఉంటుంది. సో ఇది మెనూ బటన్. దీనికి రైట్ సైడ్ స్క్రీన్ మిడిల్లో ఈనాడు అని ఒక అన్లేబుల్ బటన్ ఉంటుంది. దాన్ని తెలుగులో టైప్ చేసి మెనూ ఈనాడు అని చెప్పేసి నేను లేబుల్ చేశాను. ఈనాడు బటన్. సో ఇది ఈనాడు అనే బటన్. నెక్స్ట్ సింగిల్ ఫింగర్తో రైట్ సైడ్ స్వైప్ చేస్తున్నాను. ఇక్కడ ఒక సైలెంట్ బటన్ ఉంది, ఇది బెల్ ఐకాన్ నోటిఫికేషన్ బటన్. దీనిపై ట్యాప్ చేద్దాం. దీనిపై ట్యాప్ చేస్తే ఇక్కడ మనకి నోటిఫికేషన్స్ ఏవైతే వచ్చాయో ఈనాడు యాప్కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇందులో మనకి ప్రతిరోజు ఉదయం 9 గంటలకి, మధ్యాహ్నం 1 గంటకి, సాయంత్రం 5 గంటలకు, రాత్రి 9 గంటలకు టాప్ 10 న్యూస్ కనిపిస్తుంది. అలాగే ప్రతిరోజు ఉదయం గ్రహం అనుగ్రహం అనే
హెడ్డింగ్ ఒకటి వస్తుంది ఈ నోటిఫికేషన్లో. ఈ గ్రహం అనుగ్రహంలో మనకి ఆ రోజు సంబంధించిన పంచాంగం, తిథి వార నక్షత్ర యోగ కరణాలు ఇవన్నీ, వీటితో పాటు దుర్ముహూర్తం, వజ్యం, ఇవన్నీ కూడా మనకి కనిపిస్తాయి గ్రహం అనుగ్రహం అనే దాంట్లో. ఇది నోటిఫికేషన్ అనే పేజీలో ఉన్న విషయాలు. ఇందులో మనం టాప్ 10 న్యూస్ 26 డిసెంబర్ 18:21 గంటల 0 నిమిషాలు ఇన్ లిస్ట్ 20 ఐటమ్స్. దీనికంటే ముందు టాప్ 10 న్యూస్కి లెఫ్ట్ సైడ్ నోటిఫికేషన్ సెట్టింగ్ బటన్ ఉంటుంది. దీనిపై ట్యాప్ చేస్తే నోటిఫికేషన్స్ ఆన్ అండ్ ఆఫ్ పెట్టుకోవడానికి మనకి ఆప్షన్స్ వస్తాయి. నోటిఫికేషన్స్ అని టాప్లో పేజీకి సంబంధించిన హెడ్డింగ్ ఉంది. ఈ పేజీకి లెఫ్ట్ సైడ్ బ్యాక్ అనే బటన్, అన్లేబుల్ బటన్ ఉంటుంది, దాన్ని లేబుల్ చేశాను. సో నోటిఫికేషన్స్కి లెఫ్ట్ సైడ్ స్వైప్ చేస్తే మీకు వచ్చే అన్లేబుల్ బటన్ బ్యాక్ బటన్, దాన్ని మీరు అన్లేబుల్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్కి రైట్ సైడ్ స్వైప్ చేస్తే వచ్చే అన్లేబుల్ బటన్ నోటిఫికేషన్ సెట్టింగ్ అనే అన్లేబుల్ బటన్, దాన్ని కూడా మీరు లేబుల్ చేసుకోండి. ఇది నోటిఫికేషన్ సెట్టింగ్ అనే బటన్. నెక్స్ట్ టాప్ 10 న్యూస్ 10 న్యూస్ 26 డిసెంబర్ 10. సో ఇది ఓపెన్ చేద్దాం. ఇది హెడ్డింగ్. దీనిపై దీనిపై ట్యాప్ చేసిన తర్వాత మనకి ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత మనకి టాప్ నుండి సింగిల్ ఫింగర్తో రైట్ సైడ్ స్వైప్ చేసుకుంటూ వస్తే నోటిఫికేషన్స్ ఫస్ట్ బ్యాక్ బటన్ ఉంటుంది. తర్వాత నోటిఫికేషన్స్ అని చెప్పి హెడ్డింగ్ చూపిస్తుంది. తర్వాత ఒక సైలెంట్ బటన్ ఉంది. ఈ సైలెంట్ బటన్ ఏంటంటే ఫాంట్ సైజ్ పెంచుకోవడానికి, లో విజన్ పీపుల్కి స్క్రీన్ క్లియర్గా కనిపించడానికి ఫాంట్ సైజ్ పెంచుకోవచ్చు. సో దీనిపై ట్యాప్ చేస్తుంటే ఫాంట్ సైజ్ పెరుగుతూ ఉంటుంది, న్యూస్ క్లియర్గా కనిపిస్తుంది. ఇంకా రైట్ సైడ్ స్వైప్ చేస్తే మరొక సైలెంట్ బటన్ ఉంది. ఇది సేవ్ బుక్ మార్క్ అనే బటన్. దీనిపై ట్యాప్ చేస్తే మనం చదువుతున్న న్యూస్ ఏదైతే న్యూస్ స్టోరీ ఉందో అది బుక్ మార్క్స్లోకి సేవ్ అవుతుంది. ప్రతి న్యూస్ హెడ్డింగ్ ఓపెన్ చేసిన తర్వాత మనకి 3 సైలెంట్ బటన్స్ ఉంటాయి. ఇది రెండో సైలెంట్ బటన్. నెక్స్ట్ సైలెంట్ బటన్ షేర్ అనే బటన్. దీనిపై ట్యాప్ చేస్తే షేర్ చేయడానికి మనకి ఆప్షన్స్ వస్తాయి. కాపీ లింక్ అని, షేర్ విత్ వాట్సాప్ అని, ఫేస్బుక్ అని ఇలా వస్తాయి. మనం వాట్సాప్ ద్వారా ఎవరికైనా షేర్ చేస్తే లింక్ షేర్ అవుతుంది. మనం ఎవరికైతే షేర్ చేస్తామో వాళ్ళ మొబైల్లో ఈనాడు యాప్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉన్నట్లయితే వాళ్ళు మనం పంపించిన లింక్పై క్లిక్ చేయగానే వాళ్ళ మొబైల్లో ఉన్న ఈనాడు యాప్ ద్వారా ఆ లింక్ ఓపెన్ అవుతుంది. మనం పంపించిన స్టోరీ వాళ్ళకి కనిపిస్తుంది. తర్వాత ఈనాడు అని చెప్పేసి ఇక్కడ లోగో కనిపిస్తుంది. ఇంకా రైట్ సైడ్ సింగిల్ ఫింగర్తో స్వైప్ చేస్తున్నాను. టాప్ 10 న్యూస్ అని చెప్పేసి హెడ్డింగ్ కనిపిస్తుంది. తర్వాత 1 తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు 2 ప్రధాని నరేంద్ర మోదీతో ఈ విధంగా 10 న్యూస్ విషయాలన్నీ మనకి ఇక్కడ వార్తలు కనిపిస్తాయి. ఈ ఒక్కొక్క వార్త మనం చదువుకోవడానికి సింగిల్ ఫింగర్తో అలాగా 3 ఆంధ్ర ప్రజల స్వైప్ చేస్తూ 4 ప్రభుత్వ రావాలి. ఇంతకుముందు పాత ఈనాడు యాప్లో మనం ఒక్కసారి సింగిల్ ఫింగర్తో టచ్ చేస్తే మనకి టాక్ బ్యాక్ మొత్తం న్యూస్ అంతా చదివి వినిపించేది. కానీ ఇప్పుడు అలా లేదు. సింగిల్ ఫింగర్తో స్వైప్ చేయాలి, లేదా 2 ఫింగర్తో పైకి ఇలాగా 2 ఫింగర్స్తో పైకి ఎత్తాలి, స్వైప్ చేయాలి. సైటెడ్ పీపుల్ అయితే ఇలాగే చేస్తారు. సింగిల్ ఫింగర్తో వాళ్ళు పైకి స్వైప్ చేస్తారు. సో కంటిన్యూస్గా మొత్తం ఒకేసారి హెడ్డింగ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా చదవాలంటే
ఒక టెక్నిక్ మీకు చెప్తున్నాను. ఇక్కడ గ్లోబల్ కాంటెక్స్ట్ మెనూ తీసుకొని రీడ్ ఫ్రమ్ టాప్ అనే బటన్పై ట్యాప్ చేయండి. మీకు టాప్ టు బాటమ్ న్యూస్ హెడ్లైన్లో ఉన్న న్యూస్ అంతా చదివి వినిపిస్తుంది. సో Read from next item. గ్లోబల్ కాంటెక్స్ట్ మెనూ మనకు తెలుసు. స్వైప్ డౌన్ అండ్ రైట్, సింగిల్ ఫింగర్తో డౌన్కి స్వైప్ చేసి తర్వాత రైట్కి వెంటనే స్వైప్ చేయాలి. అప్పుడు మనకి గ్లోబల్ కాంటెక్స్ట్ మెనూ వస్తుంది. రీడ్ ఫ్రమ్ టాప్ అనే బటన్ Read from top. టాప్లో కనిపిస్తుంది. Back button. దానిపై ట్యాప్ Notifications. చేశాను. Another చూడండి, web view. కంటిన్యూస్గా చదువుకుంటూ టౌట్ 10 వెళ్ళిపోతుంది. న్యూస్. 1 తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజనకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 1 సో ఈ జనవరి విధంగా నుంచి. ఫ్రెండ్స్, మొత్తం న్యూస్ హెడ్డింగ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా చదువుకుంటూ వెళ్ళిపోతుంది మన టాక్ బ్యాక్. ఈ ట్రిక్ ఉపయోగించి మనం కంటిన్యూస్గా చదువుకోవచ్చు. సండే బుక్లో ఉన్న స్టోరీని కానీ మనం ఏదైనా కానీ కంటిన్యూస్గా చదువుకోవచ్చు. నెక్స్ట్ హెడ్డింగ్స్ చూద్దాం. ఇప్పుడు బ్యాక్ వస్తున్నాను. హైకోర్టు విభజన. టౌట్ 10 న్యూస్. No. Back but సో బ్యాక్ వచ్చాను. read button. తర్వాత మనం ఇక్కడ ఫస్ట్ హోమ్ అనేది ఎప్పుడు కూడా సెలెక్ట్ అయి ఉంటుంది. హోమ్ పేజ్ అనేది, ఈ హోమ్ పేజ్ సెలెక్ట్ అయి ఉన్నప్పుడు మనకి హోమ్ పేజ్కి రైట్ సైడ్ ముఖ్యాంశాలు అని ఉంటుంది. ఇది స్క్రీన్ మిడిల్లో టాప్లో ఉంటుంది. ఈనాడు అనే సింబల్ కింద ఉంటుంది. సింబల్ కింద ముఖ్యాంశాలు అనే హెడ్డింగ్ ఉంటుంది. ఆ ముఖ్యాంశాలు అనే పేజ్ హెడ్డింగ్ కిందన మనకి ఏదో ఒక హెడ్డింగ్ అలా స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఒక 5 సెకండ్స్ అది హెడ్డింగ్ కనబడడం, నెక్స్ట్ మరొక హెడ్డింగ్ కనబడటం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా హెడ్డింగ్స్ స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఈ స్క్రోల్ అవుతున్న హెడ్డింగ్కి రైట్ సైడ్ ఒక అన్లేబుల్ బటన్ ఉంటుంది. అది రీడ్ బటన్. ఈ స్క్రోల్ అవుతున్న హెడ్డింగ్ మనం చదవాలనుకుంటే సింగిల్ ఫింగర్తో రైట్ సైడ్ స్వైప్ చేసి రీడ్ అనే అన్లేబుల్ బటన్ పైన డబల్ ట్యాప్ చేస్తే మన స్క్రోల్ అవుతున్న న్యూస్ హెడ్డింగ్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో ఇన్ఫర్మేషన్ మనం చదువుకోవచ్చు. Read button. Read. Read button. 2010 Read. Read. వారికి నేనెవరో కూడా తెలియదు. Read button. చూసారా, వారికి నేను ఎవరో తెలియదు. రైట్ సైడ్ స్వైప్ చేస్తే రీడ్ బటన్ కనిపిస్తుంది. ఈ రీడ్ బటన్ పై ట్యాప్ చేస్తే మనకి నోటిఫికేషన్లో మనం ఎలాగైతే మనం న్యూస్ స్టోరీ ఓపెన్ చేసి చూసామో అలా చూసుకోవచ్చు. అక్కడ కూడా మనకి 3 సైలెంట్ బటన్స్ ఉంటాయి. న్యూస్ కూడా ఉంటుంది. ఇది నెక్స్ట్ ప్రతి పేజ్లో కూడా ఇలాగా రీడ్ అనే బటన్ మనకి కనిపిస్తుంది. ఇక్కడ స్క్రోల్ అవుతున్న న్యూస్లో Read బ్యాక్ button. న్యూస్ కావాలంటే Backward button. బ్యాక్వర్డ్ అనే అన్లేబుల్ బటన్ ఉంటుంది. దీన్ని నేను ముందుగానే లేబుల్ చేశాను. బ్యాక్వర్డ్ పక్కనే ఫార్వర్డ్ అనే మరొక అన్లేబుల్ బటన్ ఉంటుంది. బ్యాక్ ఇంతకుముందే జస్ట్ ఇప్పుడే చూసిన ఇప్పుడే స్క్రోల్ అయి వెళ్ళిపోయిన హెడ్డింగ్ కావాలనుకుంటే బ్యాక్వర్డ్ బటన్పై ట్యాప్ చేస్తే ఆ హెడ్డింగ్ వస్తుంది. ఫార్వర్డ్ బటన్పై ట్యాప్ చేస్తే ముందు హెడ్డింగ్ స్క్రోల్ అవుతున్న హెడ్డింగ్ కనిపిస్తుంది. ఈ స్క్రోల్ అవుతున్న హెడ్డింగ్ కింద మనకి 2019 ఎన్నికల్లో ఈసీ సరికొత్త నిర్ణయం. 23 గంటల 2 నిమిషాలు. 88 ఇతమ్స్. ఎన్నికల్లో ఈసీ సరికొత్త నిర్ణయం అని చెప్పేసి మనకి స్క్రోల్ అవుతున్న హెడ్డింగ్ కింద మనకు ఒక హెడ్డింగ్ కనిపిస్తుంది. ఈ హెడ్డింగ్ పై ట్యాప్ చేద్దాం. ఇక్కడ ఒక టెక్నిక్ మనం తెలుసుకుందాం. ఇక్కడ ట్యాప్ చేసిన తర్వాత దీనికి సంబంధించిన హోమ్ అని చూపిస్తుంది. 3 సైలెంట్ బటన్స్. Another web 2019 ఎన్నికల్లో ఈసీ ఇది సరికొత్త నిర్ణయం. 2019 ఢిల్లీ. 2019లో జరగని న్యూస్. ఈ విధంగా న్యూస్ మనకి కనిపిస్తుంది. ఇలా న్యూస్ చూస్తున్నప్పుడు మనం మొబైల్లో పేజెస్ ఏ విధంగా మారుస్తామో ఆ విధంగా మనం రైట్ సైడ్ నుండి లెఫ్ట్కి కానీ లెఫ్ట్ సైడ్ నుండి రైట్కి కానీ మనం పేజెస్ మార్చినట్లుగా మార్చుకుంటూ ఉంటే హెడ్డింగ్స్ మారుతూ ఉంటాయి.
ఒక హెడ్డింగ్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా మనం మార్చుకోవచ్చు. సో చూద్దాం. కేంద్ర ప్రభుత్వం అసత్య ప్రకటనలు చేస్తోంది. Graphic. ఇది ఒక హెడ్డింగ్, కేంద్ర ప్రభుత్వం అసత్య ప్రకటనలు చేస్తుందని చెప్పేసి. కోల్కతా రైతులకు అందించే పంట ఇది హెడ్డింగ్లో ఉన్న మ్యాటర్. నేను మళ్ళీ 2 ఫింగర్స్తో రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్ స్వైప్ చేస్తున్నాను. మరొక హెడ్డింగ్ వస్తుంది. కేసీఆర్ 4 ఏళ్ల కృషి ఫలించింది. ఇంద్రకరణ్. Graphic. హైదరాబాద్ ఉమ్మడి హైకోర్టు సో ఈ విధంగా మనం ఒక హెడ్డింగ్ ఓపెన్ చేసి, అంటే టాప్ నుండి సెకండ్ హెడ్డింగ్ మాత్రమే ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా మనం పేజెస్ మార్చుకున్నట్లుగా మార్చుకుంటూ ప్రీవియస్ హెడ్డింగ్, నెక్స్ట్ హెడ్డింగ్ మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ హెడ్డింగ్ చూడాలనుకుంటే 2 ఫింగర్స్తో రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్ స్వైప్ చేయాలి. ప్రీవియస్ హెడ్డింగ్ చూడాలనుకుంటే 2 ఫింగర్స్తో లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్ స్వైప్ చేయాలి. కేసీఆర్ 4 ఏళ్ల కృషి 2019 ఎన్నికలో ఈసీ సరికొత్త నిర్ణయం. సో ఈ విధంగా మనం న్యూస్ హెడ్డింగ్స్ మార్చుకుంటూ పేజెస్ మార్చినట్లుగా మార్చుకుంటూ చదువుకోవచ్చు. బ్యాక్ వస్తున్నాను. ఇంకా ఈనాడు యాప్లో ఉన్న ఎడిషన్స్ పేజెస్ ఏంటి, స్పెషల్ ఎడిషన్స్ ఏంటి చూద్దాం. ఇప్పుడు నేను హోమ్ పేజ్లో ఉన్నాను. 2 ఫింగర్స్తో నేను రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్కి స్వైప్ చేసుకుంటూ వస్తాను. ముఖ్యాంశాలు. సో ఇక్కడ ముఖ్యాంశాలు అని చెప్పేసి పేజ్ వచ్చింది. ఇందులో ఇంపార్టెంట్ న్యూస్ కనిపిస్తుంది. నెక్స్ట్ నేను పేజ్ మార్చినట్లుగా మారుస్తున్నాను. రాజకీయ వార్తలు కనిపిస్తాయి. రాష్ట్ర వార్తలు. మనం ముందుగానే యాప్ ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు మనకి కనిపిస్తుంది. మన స్టేట్ ఎడిషన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏపీ వాళ్ళు ఏపీ ఎడిషన్, తెలంగాణ వాళ్ళు తెలంగాణ ఎడిషన్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఆ స్టేట్కి సంబంధించిన న్యూస్ చూపిస్తుంది. మీకు అది చివరిలో చూపిస్తాను. జాతీయ వార్తలు, ఎడిటోరియల్. ఇందులో సంపాదకీయం సంబంధించి 4 హెడ్డింగ్స్ మనకి ఉంటాయి. ప్రతిరోజు అప్డేట్ అవుతాయి. గ్రూప్స్, సివిల్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి, ఇంటర్వ్యూస్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ ఎడిటోరియల్ పేజ్ చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ చూద్దాం. స్టోరీస్, న్యూస్కి సంబంధించిన స్టోరీస్ ఇందులో ఉంటాయి. సినిమా వార్తలు, ఛాంపియన్ అనగా స్పోర్ట్స్ న్యూస్, క్రీడా వార్తలు ఇందులో ఉంటాయి. బిజినెస్ న్యూస్, ఎకనామికల్ న్యూస్, ఫైనాన్షియల్ న్యూస్ ఇందులో ఉంటుంది. బ్యాంకింగ్ అవేర్నెస్ ఇందులో కవర్ అవుతాయి. బ్యాంక్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా, అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ బిజినెస్ న్యూస్ చాలా ఉపయోగపడుతుంది. వసుంధర, ఇది మహిళలకు, స్త్రీల కోసం ప్రత్యేకంగా పేజీ. నెక్స్ట్ జిల్లా Read button. జిల్లా అనేది సెలెక్ట్ అయి ఉంది. జిల్లాలో ఫస్ట్ అమరావతి అనేది సెలెక్ట్ అయి ఉంటుంది. అమరావతి పైన ట్యాప్ చేస్తే రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ సంబంధించిన అమరావతి పైన ట్యాప్ చేద్దాం. జిల్లా అనే దాని కింద అమరావతి అని ఉంటుంది. అమరావతి పైన ట్యాప్ చేస్తే జిల్లాల పేర్లు చూపిస్తుంది. మనకి ఏ జిల్లా కావాల్స్తే ఆ జిల్లాకు సంబంధించిన పేరు మీద ట్యాప్ చేయాలి. శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం. సో విజయనగరం అనేది కిందన ఉంది, దానిపై ట్యాప్ చేశాను. ఇప్పుడు మనకి విజయనగరంకి సంబంధించిన న్యూస్ అనేది విలీనానికి వ్యతిరేకంగా నేడు బ్యాంకుల సమ్మె ఇన్ లిస్ట్ 26 ఐటమ్స్. సో ఈ విధంగా మనం జిల్లా వార్తలు కూడా ప్రతిరోజు చదువుకోవచ్చు. ఏ జిల్లాకి సంబంధించిన న్యూస్ ఆ జిల్లా వారు చదువుకోవచ్చు. Selected out of list. వసుంధర, సెలెక్టెడ్, జిల్లా, స్పెషల్. ఈ స్పెషల్ అనే ఎడిషన్లో మనకి చాలా ఎడిషన్స్ ఉన్నాయి. చూద్దాం. మొదట మనకి డిఫాల్ట్గా చదువు అనే ఎడిషన్ ఓపెన్ అవుతుంది. దీనిపై ట్యాప్ చేస్తే చదువుకు సంబంధించి చాలా విషయాలు ఉంటాయి. విద్య, ఉద్యోగ సమాచారం, ఇంటర్వ్యూ స్కిల్స్, అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించిన
బుక్స్ వాటి సమీక్షలు ఇందులో ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్కి సంబంధించి ఇందులో మనకి కనిపిస్తాయి. చదువు ప్రతి సోమవారం అప్డేట్ అవుతూ ఉంటుంది చదువు అనే ఈ ఎడిషన్. క్రైమ్ సైలెక్ట్ స్పెషల్ Read. చదువు Button. అనే చదువు దానిపైన type list. ట్యాప్ చేస్తే ఈ స్పెషల్ అనే పేజ్లో ఉన్న రిమైనింగ్ ఎడిషన్స్ అన్నీ కనిపిస్తాయి. వారెవా వారేవా ఇందులో అద్భుతమైన చదువు. విషయాలు వారేవా. ఉంటాయి. వింతలు విడ్డూరాలు అన్నీ వారేవా అనే పేజ్లో కనిపిస్తాయి. సుఖీభవ సుఖీభవ హెల్త్కి సంబంధించిన విషయాలు, అనారోగ్యం, వ్యాధులు, వాటి నివారణ చర్యలు, ఆరోగ్య చిట్కాలు, జాగ్రత్తలు, డాక్టర్ల సలహాలన్నీ ఇందులో సుఖీభవలో ఉంటాయి. ఈనాడు అనే పేజీలో మనకి ఈ ఎడిషన్లో మనకి టెక్ న్యూస్, టెక్ అప్డేట్స్ అన్నీ కూడా కొత్త మొబైల్స్, లేటెస్ట్ టెక్నాలజీ గ్యాడ్జెట్స్కి సంబంధించిన విషయాలన్నీ ఇందులో ఉంటాయి. మకరందం ఇందులో ఆధ్యాత్మిక విషయాలు, నైతిక విషయాలన్నీ ఇందులో ఉంటాయి. రై ఇందులో రైడింగ్ సంబంధించి అంటే కొత్త కార్లు, కొత్త మోడల్ కార్లు, బైక్స్, స్కూటీస్ మొదలైన విషయాలన్నీ ఇందులో ఉంటాయి. ఆటోమొబైల్కి సంబంధించిన విషయాలు ఇందులో ఉంటాయి. విహారీ ఇందులో టూరిజంకి సంబంధించి టూరిజం స్పాట్స్, ఏ ప్లేసు ఎలా ఉంటుంది, ఎక్కడెక్కడ ఏ ప్రకృతి సౌందర్యాలు ఉన్నాయి, పిక్నిక్ కోసం, టూరిజం కోసం, విహారయాత్రల కోసం ఏ టెంపుల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి మొదలైన విషయాలు ఇందులో ఉంటాయి. ఈ తరం ఇందులో ట్రెండీ విషయాలన్నీ ఉంటాయి. ప్రతి శనివారం ఈ తరం అనే స్పెషల్ ఎడిషన్ అప్డేట్ అవుతూ ఉంటుంది. ఇందులో కొత్త టెక్నాలజీ విషయాలు, ట్రెండీ విషయాలు, డ్రెస్సులు, ట్రెండీగా ఉండే డ్రెస్సులు, వాటికి సంబంధించిన విషయాలు, లవ్ స్టోరీస్, పాఠకులు రాసిన లవ్ స్టోరీస్, ఎక్స్పీరియన్సెస్ మొదలైన విషయాలన్నీ ఇందులో ఉంటాయి. స్థిరాస్తికి సంబంధించిన ప్రముఖుల సలహాలు, సూచనలన్నీ ఇందులో ఉంటాయి. విజేత ఇటీవల కాలంలో విజయాలు సాధించిన విజేతల గాథలు ఉంటాయి. ఇవి చదవడం ద్వారా మనం మనలో స్ఫూర్తిని పెంపొందించుకోవచ్చు. హాయ్ ఇందులో ప్రముఖుల సెలబ్రిటీస్ యొక్క ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఇటీవల కాలంలో ఈటీవీతో ఈటీవీ ఇంటర్వ్యూ తీసుకున్న ప్రముఖుల ఇంటర్వ్యూస్ మనకి టెక్స్ట్ రూపంలో, వీడియో రూపంలో కూడా ఉంటాయి. ఆహా ఇందులో వంటకాలకు సంబంధించిన విషయాలు ఉంటాయి. కొత్త వంటలు అవి ఎలా చేయాలి అని చెప్పేసి మనకి టెక్స్ట్ అండ్ వీడియో రూపంలో కూడా ఉంటాయి. ఇందులో సిరి ఫినాన్షియల్ విషయాలు ఇందులో ఉంటాయి. ఆర్థిక విషయాలు. హాయ్ బుజ్జి పిల్లలకు సంబంధించిన విషయాలు ఇందులో ఉంటాయి మనకి. నెక్స్ట్ మనం చూస్తున్నట్లయితే స్పెషల్ క్రైమ్ స్పెషల్ తర్వాత ఉన్న పేజ్ క్రైమ్. ఈ క్రైమ్ అనే పేజ్లో నేర వార్తలు ఉంటాయి. నేరాలు, ఘోరాలు. ఎన్ఆర్ఐ అంటే నాన్ రెసిడెన్షియల్ ఇండియన్. మన భారతీయులు ఎవరైతే విదేశాల్లో ఉంటున్నారో వారికి సంబంధించిన విషయాలు, విదేశాలకు సంబంధించిన విషయాలన్నీ వార్తలు ఇందులో ఉంటాయి. యాప్ ప్రత్యేకం ఇందులో వింతలు, విశేషాలన్నీ కూడా ఇందులో పొందుపరుస్తారు. సండే స్పెషల్ ఈనాడు సండే బుక్ ఇందులో వస్తుంది. ఈ సండే బుక్లో ఒక స్టోరీ, బాల వినోదిని, నెక్స్ట్ పుస్తక సమీక్ష, ఇలా చాలా ఉంటాయి. చురుక్కు, చమక్కు, సిల్లీ పాయింట్ వంటి మొదలైన విషయాలన్నీ సండే బుక్లో కవర్ అవుతాయి. నెక్స్ట్ గ్రహం అనుగ్రహం ఇది ఆఖరిది. ఈ పేజ్లో రాశి ఫలాలు ఉంటాయి, వార ఫలాలు, దినఫలాలు ఉంటాయి. మొదట ఒక రాశి సెలెక్ట్ చేసుకొని, ఏ రాశి వారైతే ఆ రాశి సెలెక్ట్ చేసుకొని
ట్యాప్ చేస్తే అక్కడ అందులో వార ఫలాలు, రాశి ఫలాలు కనిపిస్తాయి. వార ఫలాలు, దిన ఫలాలు కనిపిస్తాయి. మొదట మనం మెను అనే బటన్ని లేబుల్ చేసాం. ఆ బటన్పై ట్యాప్ చేసి Menu button. చూద్దాం. Menu. సో మెను బటన్పై ట్యాప్ చేసాం. లాగిన్ గెస్ట్ యూజర్ వి Guest 2 user. పైన 2 పవర్డ్ బై మార్గదర్శి కంప్యూటర్స్ గెస్ట్ యూజర్స్ అని చెప్పేసి వర్షన్ 2.2 పవర్డ్ బై మార్గదర్శి కంప్యూటర్స్ అని చెప్పి చూపిస్తుంది. దీనిపై ట్యాప్ చేసి గెస్ట్ యూజర్గా లాగిన్ అవ్వచ్చు, లాగిన్ లేదా లాగిన్పై ట్యాప్ చేసి మన యూజర్ ఐడి ఫోన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ టైప్ చేసి లాగిన్ అవ్వచ్చు. మనం యాప్ ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేసేటప్పుడే దీనికి సంబంధించిన పేజీ మనకు వస్తుంది. స్కిప్ కొట్టేసినా పర్వాలేదు, అక్కడ స్కిప్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. లేదు అనుకుంటే మనం లాగిన్పై ఒకసారి క్లిక్ చేసి చూద్దాం. Sign in button. Sign up. సైన్ అప్ అనే బటన్ కూడా ఉంది మనకి ఇక్కడ. దీనిపై ట్యాప్ చేసి మన ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇవన్నీ ట్యాప్ చేసి మనం రిజిస్ట్రేషన్ చేసుకొని ఇందులో అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. గెస్ట్ యూజర్ డ్రాప్ డౌన్ మెను ఆంధ్రప్రదేశ్ డ్రాప్ డౌన్ మెను ఆంధ్రప్రదేశ్. ఈనాడు యాప్ అనేది మనకు 3 రకాల ఎడిషన్స్లో కనిపిస్తుంది. ఫస్ట్ ఒకటోది ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళు తెలంగాణ అనే ఎడిషన్ చూస్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ చూస్ చేసుకోవచ్చు. హైదరాబాద్ చూస్ చేసుకుంటే 2 రాష్ట్రాలకు సంబంధించిన న్యూస్ హెడ్డింగ్స్ అన్నీ కూడా మనకి ఈ యాప్లో హైలైట్ అవుతాయి. ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేశాను. బుక్ మార్క్స్ దీనిపై ట్యాప్ చేస్తే మనం ప్రతి వార్త చూసేటప్పుడు సేవ్ బుక్ మార్క్ అనే బటన్ ఒకటి ఉంటుంది. ఆ బటన్పై ట్యాప్ చేయగానే ఆ వార్తలకు సంబంధించిన విషయాలన్నీ ఇక్కడ బుక్ మార్క్స్లో సేవ్ అయి ఉంటాయి. మనం ఎప్పుడైనా ఆఫ్లైన్లో కూడా చదువుకోవచ్చు. కాంటాక్ట్ అజ్ యాప్కి సంబంధించి ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకున్నా దీనిపై ట్యాప్ చేస్తే మన ఈమెయిల్ ఐడి నుండి వాళ్ళకి మెయిల్ పంపించడానికి వీలుగా మెయిల్ ఓపెన్ అవుతుంది. 2 అనే దగ్గర మన ఈనాడు వాళ్ళ ఈమెయిల్ ఐడి టైప్ చేసి ఉంటుంది. సబ్జెక్ట్ బాడీ ఆఫ్ ద మెసేజ్ టైప్ చేసి మనం సెండ్ పై క్లిక్ చేసి ఈనాడు వాళ్ళకి మెయిల్ చేయవచ్చు. ఇక్కడ కాంటాక్ట్ అజ్ దానిపై క్లిక్ చేసి సెట్టింగ్స్ ఒకసారి చూసినట్లయితే ఇందులో మనకి సింపుల్గా చూద్దాం. సెట్టింగ్స్ అకౌంట్ నోటిఫికేషన్ ప్రిఫరెన్స్ దీనిపై ట్యాప్ చేస్తే మనం నోటిఫికేషన్స్ ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. ఫాంట్ సెట్టింగ్ ఇది మనం చూస్తే ఫాంట్ సెట్టింగ్ మనం ఫాంట్ సైజ్ పెంచుకోవచ్చు. స్మాల్ అనేది పెట్టేసి ఉంది. మీడియం కూడా మనం మార్చుకోవచ్చు. లార్జ్ ఏది కావాల్సి అది పెట్టుకొని ఓకే బటన్ పై ట్యాప్ చేయాలి. అది ఫాంట్ సెట్టింగ్. లో విజన్ పీపుల్కి ఈ ఫాంట్ సైజ్ పెంచుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది. ఈనాడు బటన్. ఓకే మళ్ళీ ఒకసారి మెనూలోకి వెళ్దాం. గెస్ట్ యూజర్ వి బుక్ మార్క్ ఫోటోలు. ఇక్కడ ఫోటోలు అని చూపిస్తుంది. లేటెస్ట్ న్యూస్కి సంబంధించిన ఫొటోస్ ఇందులో కనిపిస్తాయి. వీడియోస్ కూడా కనిపిస్తాయి. షేర్ యాప్ దీనిపై ట్యాప్ చేస్తే యాప్ షేర్ చేయడానికి లింక్ షేరింగ్ ఆప్షన్ కనిపిస్తుంది. మనం వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా మన ఫ్రెండ్స్కి ఎవరికైనా ఈనాడు యాప్ లింక్ షేర్ చేసి వాళ్ళు ఇన్స్టాల్ చేసుకునే విధంగా మనం సజెస్ట్ చేయవచ్చు. ఇది ఈనాడు యాప్. అందులో న్యూస్ చదువుకునే విధానం, రీడింగ్ టెక్నిక్స్, అన్లేబుల్ బటన్స్ని లేబుల్ చేయడం,
సైలెంట్ బటన్స్ని అర్థం చేసుకోవడం మొదలైన విషయాలన్నీ మనం ఈ వీడియోలో నేర్చుకున్నామని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి వాట్సాప్లో, ఫేస్బుక్లో ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇదివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. జై హింద్.